పొట్లకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా పీచు పదార్థం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అదేవిధంగా వైటమిన్స్, మినరల్స్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. ఇది తీసుకోవటం వలన మలబద్ధకం తగ్గుతుంది. అదేవిధంగా బాడీని డీటాక్సిఫై చేస్తుంది. షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అలాంటి పొట్లకాయని ఈరోజు మనం పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకుందాం. దీంట్లో వేసే పెరుగులో కూడా కాల్షియం ఎక్కువ మొత్తంలో లభిస్తుంది కాబట్టి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ కలిగిన రెసిపీ ఇది. పొట్లకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని కొంచెం వాటర్ పోసుకుని ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని పావు టీ స్పూన్ మెంతులు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ వాము, అర టీ స్పూన్ శనగపప్పు, అర టీ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి కారానికి సరిపడా ఎండుమిర్చి అదేవిధంగా పచ్చిమిర్చిని మనం వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వాటిని కూడా వేగనివ్వాలి. ఈలోగా పొట్లకాయ ముక్కలు చల్లారిపోతే కొంచెం వాటర్ని పిండేసుకోవాలి. ఇప్పుడు పొట్లకాయ ముక్కలను పోపు మిశ్రమంలో వేసి బాగా కలిపి రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. దీనివలన పొట్లకాయ ముక్కలకి సాల్ట్ అనేది పడుతుంది. పొట్లకాయ తింటే వేడి చేస్తుంది అంటారు కదా, పెరుగులో కలిపి తింటే ఎటువంటి వేడి చేయదు, శరీరానికి చలవ చేస్తుంది. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత పెరుగుని కాస్త కవ్వంతో చిలికి ఇందులో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో చక్కగా కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో మనకు నచ్చినంత పెరుగుని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి.